మిత్రులారా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఈరోజు శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి మళ్ళీ రావడం జరిగింది. కారణం ఏంటంటే ఢిల్లీలో ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. నాకు చికాకు వచ్చి ఉదయం చూశాను. 2 రోజుల నుంచి 5వ తారీఖు జరిగింది అది ఎలక్షను. మొత్తం టీవీ ఛానల్ అన్నీ కూడా బీజేపీ. ఈ టీవీ ఛానల్ చాలా ప్రమాదం అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి కానీ, ఈ ప్రాంతీయ పార్టీలు కానీ, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టించుకుంటున్నా. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేస్తున్నాడు, మోసం చేసేస్తున్నాడు. మొత్తం దేశమంతా కూడా ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఉన్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషను, పార్లమెంటు జాయింట్ యాక్షన్ కమిటీలో మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ గూండాలే పరిపాలిస్తున్నారు. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లా. ఎన్నికలు బాయ్కట్ చేయాలి కదా. ఈవీఎంలు దొంగ 20 లక్షల ఈవీఎంలు ఏం చేశాడు ఇంతవరకు చెప్పడం. ఏంటి ఇంత అవిధేయులు పరిపాలిస్తున్నారు ఈ దేశాన్ని? ఇంత అవిధేయులు, ఇంత అజ్ఞానులు, ఇంత మూర్ఖులు, ఇంత పిరికోళ్ళు, బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు. రాహుల్ గాంధీ గారు 2024 ఎలక్షన్ ముందుగానే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు. కాల్పులు జరిపారు, చెదరగొట్టేశారు. సుప్రీంకోర్టులో కేసులు వేశారు, దాని గురించి పట్టించుకోరు. రాజ్యాంగ ధర్మాసనంకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎట్టాకి వెళ్ళడు. వాళ్ళ దేశాన్ని నాశనం చేయడానికి కూర్చున్నారు. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు నాశనం చేయడానికి పుట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చు కదా, స్టాలిన్ వెళ్ళొచ్చు కదా, విజయ్ దళపతి వెళ్ళొచ్చు కదా. ఢిల్లీ రాష్ట్రపతి భవనం ముందు ధర్నా పెట్టొచ్చు కదా. ఏంటి ఈ దేశద్రోహి, దొంగ, మోసగాడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తున్నాడు. ఎందుకు? ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రాంతీయ పార్టీల మీద దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో నమ్మకం పెట్టుకుంటే ఈ దొంగ నుంచి రక్షించలేని వాళ్ళు ప్రాంతీయ పార్టీలు మీరేం చేస్తారు దేశాన్ని? ప్రజలు అమాయకంగా చూస్తున్నారు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. ఈరోజు డాక్టర్ కే పాల్ గారు తప్ప మాట్లాడేవాళ్ళు లేరు, ఓఫీర్ గారు తప్ప మాట్లాడేవాళ్ళు లేరు, అజయ్ బాబు గారు తప్ప మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటిదండి ఈ దుర్మార్గం? చూడండి, అమెరికా నుంచి ఇండియన్స్ని ట్రంప్ కాళ్ళకి చేతులు గొలుసులేసి ఒక ఖైదీని పంపించినట్టు పంపించేస్తున్నాడు. పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఏం చెబుతున్నాడు? అక్రమ వలసదారు మరి అటాకి పంపిస్తారంటున్నాడు. ఈ దేశంలో ఉండేవారు ఈ దేశం నుంచి తరిమేస్తారు. చాలామంది మాకు పౌరసత్వం వద్దు, చావనాన్ని చేస్తాం కానీ ఈ దేశంలో ఉండలేము, నరేంద్ర మోడీ పరిపాలన ఉండలేము, ఈ కులోన్మాదులు, ఈ బేపనోళ్ళు, ఈ మనువాదులు మధ్యలో మేము బతకలేకపోతున్నాం అని చెప్పి ఈ దేశం వదిలిపెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిపోయారు. ఏమైంది? ఇప్పుడు మొత్తం కట్టగట్టి పంపించేస్తారు. ఈ నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? ఇప్పుడు ట్రంప్ చేసిన పని నేనేం చేయాలనుకుంటున్నాడు. ఆయన కుట్ర, వ్యూహం బాగా ఫలిస్తూ ఉన్నాయి. క్రైస్తవులు దేశద్రోహులు అంటాడు, చొరబడిదారులు అంటాడు, మత మార్పులు చేస్తారంటాడు, దొంగలు అంటాడు, ముస్లింలేమో ఉగ్రవాదులు అంటాడు, సెక్యులర్ హిందువులనేమో మీకు రోషం లేదా పౌరుషం లేదా అంటాడు.
కమ్యూనల్ కట్టర్ హిందువులేమో క్రైస్తవుల్ని ముస్లిం మీద దాడి చేయండి అంటాడు. ఒక్కబోటి ఆస్తులు మీ అని చెప్పి హిందువులు రెచ్చగొడుతున్నాడు. క్రైస్తవ చర్చిల్ని కూల్చేయండి అంటున్నాడు. మణిపూర్ని తగలబెట్టేశాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, నార్త్ ఇండియా మొత్తం కూడా క్రైస్తవుల్ని హింసించేస్తున్నాడు. ఏం చేయాలి మిత్రులారా, ప్రాంతీయ పార్టీలు, పాషలారా, ఇమాములు, మౌజములారా, ఏం చేస్తారు? రేపు జమిలీ ఎలక్షన్లో కూడా ఈవీఎంలు ట్యాంపర్ చేసి అధికారంలోకి వస్తాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం? నరేంద్ర మోడీ చేతులు సావాలని చూస్తున్నారా క్రైస్తవులారా? మీరు నోరు లేదా మీకు? భారత రాజ్యాంగం లేదా? బైబుల్ లేదా? ఇటు వాక్యాన్ని అనుసరించరు, భారత రాజ్యాంగాన్ని గౌరవించరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో నడవరు. అటు యేసుప్రభు మాట వినరు, అంబేద్కర్ గారి మాట వినరు, భారత రాజ్యాంగాన్ని గౌరవించరు. ఈ నరేంద్ర మోడీ చేతిలో సర్దాం అనుకుంటున్నారా? ఢిల్లీ చూడండి, 70 సీట్లలో 36 సీట్లు వచ్చేస్తాయి అంటాడు. ఎందుకు రావు? ఈఎంఎల్ దొంగకే ఎందుకు రావు? దాచిపెట్టుకున్నాడు. సుప్రీంకోర్టులో ఎంతమంది కేసులు వేశారు? కే పాల్ గారు వేశారు. ఎంతమంది ఎన్ని వేల కేసులు వేశారు? ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారు ఎస్సీ అంట. మరి ఆయనకేం పట్టిందో తెగులు? మరి ఆయనకేం తెగులు పట్టిందో? మరి గవర్నర్లు ముస్లింలు, దళితులు ఉన్నారు. రాష్ట్రపతి గిరిజన మహిళ మాట్లాడదు. ఎందుకు రాష్ట్రపతి ఉండేటి? మాకు ఈ గవర్నర్లు ఉండి ఏం ప్రయోజనం? దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? టీవీ ఛానల్స్, మీకు మనస్సాక్షి లేదా? మీరు మనుషులు కాదా? టీవీ ఛానల్స్ ముందు నటించేస్తున్నారు. మోడీ గ్రాఫ్ పెరిగిపోతుంది, మోడీ దేశాన్ని వెలిగించేస్తున్నాడు. సిగ్గు లేకుండా వార్తలు చెప్పడానికి మీకు సిగ్గు లేదా? దేశంలో అన్ని వ్యవస్థలు నాశనం చేశాడు, అన్ని ప్రైవేటీకరణ చేశాడు. మీరు చూడండి, తులసి చందు అనేటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు సాక్ష్యాధారాలతో మొత్తం సహా పెడుతుంది. మీరు లేచిన కానించి ఎవడు గోలాడితే నేను మేధావిని అంటారు తప్ప ఇని ధర్నా చేయలేకపోతున్నారా? రాస్తారోగులు చేయలేకపోతున్నారా? నిరసనలు తెలియజేయలేకపోతున్నారా? భారత బంద్ ప్రకటించలేకపోతున్నారా? ఢిల్లీ రాష్ట్రపతి భవనం ముందు ధర్నా చేయలేకపోతున్నారా? ఏంటి ఎలక్షను? ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తాను? ప్రజలు పిచ్చోళ్ళ, అమాయకుల? ఈ కట్టర్ హిందువులు, ఈ కమ్యూనల్ హిందువులు, హిందూ దేశం ఇది మా దేశం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల మందిలో మా ఉంటే సుమారు ఉంటే 20 కోట్లే ఉంటారు. 50 కోట్ల మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? తిండి, నిద్ర, బట్టలు, ఇళ్ళు, పెళ్ళిళ్ళు, పేరు, చదువులు, రిజర్వేషన్లు, చావటాక ఏం ప్రధానమంత్రి అండి ఈయన? అరే టీవీ ఛానల్స్ మీకు బుద్ధి లేదు అసలు? మీరు ఆ మనుషులేనా? పశువుల మీరు? టీవీ ఛానల్స్, జర్నలిస్టులు మీకు బుద్ధి లేదా? అబద్ధాలు ప్రచారం చేయబాకండి, లేకపోతే మరి రిజైన్లు ఇచ్చేసి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోండి. టీవీ ఛానల్ మూతేసుకోండి. ఎందుకు ప్రజలను మోసం చేయడానికి? మీరు ఈవీఎంల గురించి ప్రచారం చేయరు. మీరు ఈవీఎంలు దొంగ, దాని గురించి ఎంక్వైరీ ఎందుకేరు? నిజ నిర్ధారణ కమిటీ వచ్చు కదా, ఎందుకేరు? ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాయి, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితిలు, మానవ హక్కుల సంఘాలు ఏమైపోయినాయి? ఏమండే
ఈ ఆర్ఎస్ఎస్ గోండాలు, ఈ బేపనోళ్ళు, కులం కనిపెట్టిన బేపనోళ్ళు దేశమంతా వ్యాపించారు. ఐక్యరాజ్య సమితిలో ఉన్నారు వీళ్ళే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఉన్నారు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల్లో ఉన్నారు. ఏం చేద్దాం? అరే బాబు, కులం కనిపెట్టిన బేపనోడా, మనువాది, నువ్వు అన్నమే తిన్నావా, గడ్డి తిన్నావా, అశుద్ధం తిన్నావా? ఏంట్రా నువ్వు మొఖం నుంచి పుట్టడం? సిగ్గులేదురా నీకు? ఇన్ని శాపాలు పెడుతున్నావు, ఏం వేసుకుని వస్తావురా నువ్వు? నేను బ్రహ్మపుత్రుడిని అంటావు, వేదాలు నేనే చదవాలంటావు, ఐఏఎస్ ఆఫీసర్లు, టీచర్లు, ఉద్యోగాలు నాకే కావాలంటావు, భూములు నాకే కావాలంటావు, కంపెనీలు నాకే కావాలంటావు. నువ్వు ఉన్నది 2% లేదా 4% ఉండవు. నీతో పాటు ఈ కులను మందులు వేసుకున్నావు, కమ్మల్ని, రెడ్డిల్ని వేసుకున్నావు, ఎలమల్ని వేసుకున్నావు, ఆ వయసులను వేసుకున్నావు. ఈ దేశాన్ని నాయం చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉంటారు అనుకున్నావా? అరే కులం కనిపెట్టిన బేపరోడా, మనువాది, దేవుని ఉగ్రత నీ మీద రాబోతుంది. మారు. నరేంద్ర మోడీ వెనకాల ఒక షాడో గవర్నమెంట్ నడుస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్. ప్రజలారా, మీకు స్పందన లేదా? రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో తెలియపరిచాడు. 1825లో హెడ్కేవర్ అనేటువంటి దేశద్రోహి రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ ప్రారంభించాడు. అది చెప్పాడు, ఆ దేశద్రోహి, స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు, స్వాతంత్రం కోసం పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, హిందువుల కోసం, హిందూ సనాతన ధర్మం కోసం పోరాడేవాడు ఎవరు లేరు. దేశద్రోహి నేనున్నాను, దేశం నాశనం చేస్తాను, 100 సంవత్సరాల్లో ఈ దేశం పేరు మార్చేస్తాం, హిందూ దేశం పెట్టేస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం అని చెప్పి 1825లో ప్రారంభించాడంట. 25 సంవత్సరాలు, ఇప్పటికి 2025 కదండి, 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు కౌంటింగ్ జరిగింది. ఈ పండుగ చేసుకుంటారు. నాకు చికాకు వచ్చిన ఉదయం పూట వార్తలో విన్నా, చికాకు వచ్చేసింది, చాలా బాధ అనిపిస్తుంది. ఎనబుద్ధి ఇట్లా నాకు, ఏమి ఎలక్షన్ ఇది? ఈమెమలు దొంగ, ఈమెమలు ట్యాంపర్ చేసి అసలు వీళ్ళకి ఓట్లు ఉన్నాయి. అసలు ఢిల్లీలో ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదొక పండగ. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు, ఇదొక పండగ. క్రైస్తవుల్ని, ముస్లింలని నాశనం చేస్తాం, మాకు అధికారం చేతికి వచ్చేసింది, భారత రాజ్యాంగం మార్చేస్తాం. జమిలీ ఎలక్షన్ ఎన్నికలకు కూడా ఈ దేశద్రోహి, ఈ పవన్ కళ్యాణ్, ఈ దేశద్రోహి చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చేశారు, నితీష్ కుమార్ మద్దతు ఇచ్చేశారు. ఇక మాకు తిరుగులేదు. నువ్వు జమిలీ ఎలక్షన్ పెట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేసి నరేంద్ర మోడీ, నువ్వు అధికారంలోకి వస్తే ప్రజలు చూస్తాయి, ఊరుకోరు, నిన్ను పార్లమెంట్లోనే కొడతారు. పార్లమెంట్ భవనంలో ఏ భారత రాజ్యాంగం ద్వారా అయితే అధికారంలోకి వచ్చాడో ఆ హోంమంత్రి అంబేద్కర్ పేరు ఎత్తితే ఆయనకి చికాకు వచ్చింది, బాధ అనిపించింది. అట్రాసిటీ, ఆడి మీద కేసు పెట్టవచ్చు. ప్రజలకి బాధ్యత లేదా? ఎస్సీ నాయకులు, బీసీ నాయకులు, ఇంటెలిజెన్స్ ఏమైపోయింది, ఏసీబీ, సిబిఐ, ఈడీ అధికారులు ఏమైపోయారు? దేవుని యొక్క శాపం, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది ఏదో అనుకుంటున్నారు. ప్రజలు మీ మీద నమ్మకం, ప్రభుత్వ యంత్రాంగం మీద నమ్మకం పోయింది. ఈరోజు కోర్టుల మీద నమ్మకం పోయింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, ఐజీలు, డిఐజీలు, గవర్నర్లు, రాష్ట్రపతి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక్క దొంగ నరేంద్ర మోడీ, అమిత్ షాకి, యోగి ఆదిత్యనాథ్కి, ఈ బీజేపీలో ఉంటుండే సైకో ఎంపీలకి
సైకో ఎమ్మెల్యేలకి, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివశక్తి, ఈ దొంగలకి, దోపిడీ దొంగలకి, ఈ సైకోలకి, ఈ పిచ్చోళ్ళకి, క్రైస్తవ స్త్రీల్ని అవమానపరిచి, ముస్లిం స్త్రీలను అవమానపరిచి, హైందవ స్త్రీలను అవమానపరిచి, హైందువులకేమో మనుధర్మ శాస్త్రం, సతీసాగమనం, ముస్లిం మహిళలకేమో బురకాయండి. మీకు స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా అని చెప్పి వాళ్ళని రెచ్చగొడతాం. క్రైస్తవుల్లోనే కొంతమందిని నాస్తికులు చేయటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఈ దొంగ బోధకులు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, పదవులా చూపించటం. సరే అండి, అప్పుడు పోయేవాళ్ళు ప్రతి వ్యవస్థలు ఉంటారు. ఈ దేశద్రోహులు, స్వార్థపరులు, స్వనీతి పరులు, అవినీతి పరులు, పేరాశ గలవాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు, అటు ఇటు కాని వాళ్ళు ప్రతి దాంట్లో ఉంటారు. వాళ్ళ సంగతి యథార్థవంతులు లేరు అసలు దేశంలో. పాస్టర్లో ఏమైంది మీకు? కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు ముఖ్యమంత్రులు పిలుస్తాడు. ఉదయం ఒక డ్రెస్సు, మధ్యాహ్నం ఒక డ్రెస్సు, సాయంకాలం ఒక డ్రెస్సు. మైకేల్ జాక్సన్ పనికిరాడు, ట్రంప్ పనికిరాడు, ఈ నరేంద్ర మోడీ గారు పనికిరాడు. మణిపూర్ గురించి మాట్లాడలే ఇంతవరకు, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడలా, ఈ నరేంద్ర మోడీ గురించి మాట్లాడతలా. ఈ దొంగ భాషలు అందరూ కూడా నరేంద్ర మోడీ బంద్ చేస్తా, అందరు కలిపి చేస్తారా డౌట్ వస్తుంది. ఇప్పుడు పాలు తినకరాను ఏం చేస్తారండి మీరు? ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? ప్రజలారా, ఈ ప్రభుత్వ యంత్రాంగం మనకి భద్రత ఇవ్వదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూడండి, సోను సూద్ అనేవాడు ఎవడో ఒక సాధు ఓ జడేసుకున్నాడు, మాంత్రికులాగా ఉన్నాడు. ముందు క్రైస్తవులు చంపేయాలి, శ్రీనగరం ఊరేగించాలని వీడియో పెట్టాడు. తర్వాత అబద్ధాలు ఆడుతున్నాడు. ఏఐ ద్వారా అట్లా మాఫింగ్ చేశారంటున్నాడు. మరి అన్నవాడివి క్షమాపణ చెప్పాలిగా. ముఖ్యమంత్రి ఏమైపోయాడు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ మంత్రులు ఏమైపోయారు? ప్రజలు పిచ్చోళ్ళలాగా ఉన్నారా? ప్రజలారా, ఈ దేశాన్ని శ్మశానం చేయబోతున్నాడు ఈ నరేంద్ర మోడీ, ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు. ఇక రాబోయే రోజుల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా ఈ నెట్ కూడా పనిచేయదు. ఈ యూట్యూబ్ ఛానల్ మొత్తం రద్దు చేస్తాడు. వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు. హిట్లరు ఆత్మ ఈ నరేంద్ర మోడీని ఆవరించేసింది. క్రూరమైనటువంటి స్వరూపం, క్రూరమైనటువంటి తాస్బోం కళ్ళు. ఇటువంటి దేశద్రోహం నేను చూడాల. చెబుతున్నాడు కదండి, నేను మనిషిని కాదు, నేను దేవుణ్ణి అన్నాడుగా. ఈ నరేంద్ర మోడీకి భజన చేసే బృందం మీరు మాట్లాడకుండా ఉంటే, ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఇమాములు, మౌజాములు, పూజారులు కానివ్వండి, ప్రజలు కానీ, నాయకులు కానీ మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు శాపాలు తీసుకొస్తాడు, మిమ్మల్ని శిక్షిస్తాడు. వ్యాధులు వచ్చి, రోగాలు వచ్చి మంచాలు పడతారు దుర్మార్గులారా. తిండి 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 తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? నాకు ఎమ్మెల్యే సీటు కావాలి. దేశం ఏమైపోతుంది నాకెందుకు? భార్య పిల్లలు ఏమైపోతుంది నాకెందుకు? పేరు కావాలి. నేను ఎమ్మెల్యే అయిపోవాలి, పేపర్లో నా పేరు వచ్చేయాలి, టీవీలో నా పేరు రావాలి. ఏం ఏడుచుకుంటావరా? చూసి చస్తావు. తర్వాత చచ్చిన తర్వాత నువ్వు ఏం ఎత్తుకెళ్తావు? పేరు ప్రఖ్యాతులు ఏముండవు. నేను గొప్పోడని నువ్వు భజన చేసినోడు నువ్వు ఉండవు, ఆడు ఉండడు, మొత్తం పోతారు. ఈ నరేంద్ర మోడీ కొద్ది
సంవత్సరాల్లోనే ఈ జమిలీ ఎలక్షన్ కూడా పెట్టేస్తాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేస్తాడు, అధికారంలోకి వచ్చేస్తాడు, ప్రాంతీయ పార్టీలకి అధికారం లేకుండా చేస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళని నరేంద్ర మోడీ చెప్పులు తుడిపిస్తాడు, బూట్లు తుడిపిస్తాడు. ఒక హిట్లర్ మానవత్వం కోల్పోయాడు, దైవత్వం ఏంటంటే తెలియదు, అసలు నేనే దేవుడిని అంటున్నాడు. గుజరాత్లో విగ్రహం పెట్టారు, అని పూజ చేస్తే పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు మోడీ 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 అని పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్లో వాళ్ళకి ఒక్కొక్కడికి 20,000, 30,000, 50,000 శాలరీస్ ఇచ్చి కాస్ట్లీ యాపిల్ ఐఫోన్లు ఇచ్చి ఈ దేశాన్ని అంతా పరిపాలించేది కలెక్టర్లారా మీరు కాదు, ఎస్పీలు మీరు కాదు, ప్రభుత్వ యంత్రాంగం కాదు, ప్రజలు మేము కట్టే పనులతో మీరు జీతాలు తీసుకొని ఆదాయానికి మించిన ఆస్తులతో తిని తాగి వాళ్ళు నిద్రపోతున్నారు. దేవుని ఉగ్రత ఖచ్చితంగా చూస్తారు. మీరు కళ్ళు తెరిచేలోపు నరకంలో ఉంటారు, ఖచ్చితంగా కళ్ళు తెరిచేలోపు నరకంలో ఉంటారు. చెబుతున్నా, చాలా బాధతో చెబుతున్నా. బైబిల్లో ధనవంతుడు లాజరు స్టోరీ అందరికీ తెలుసు, వివరంగా చెప్పాల్సిన పని లేదు. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము, అనేక సంవత్సరాలు సరిపడా ధాన్యం ఆస్తి ఉంది అని చెప్పి రాత్రి చాలా ఆనందంగా పడుకున్నాడు. ఆయన ఇంటి ముందుకి అప్పటికే లాజర్ని దేవుడే తీసుకొచ్చి పెట్టాడు. వీడు బాగా పేరాశ ఎక్కువ, వీడికి దురాశ ఎక్కువ, విస్తారంగా పంట పండింది. వీడి భార్య పిల్లలు తరతరాలు తిన్న తరగనాస్తుంది. కానీ ఒక్క లాజర్కి ఒక రొట్టు ముక్కను పెడతాడేమో చూశాడు తెలిసి. బెంచి మీద నుంచి పడిన రొట్టు ముక్కలు కూడా లాజర్కి పెట్టల, అది తీసుకెళ్ళి పెట్టబో మీద పారేశారు. ఈ లాజరు ఆ ఒంటి నిండా కురుపులతో పాక్కుంటా వెళ్ళేప్పటికీ అక్కడ పందులు కుక్కలు వచ్చి తినేయని చెప్పేసి ఉంది. ఆ ధనవంతుడు ఎటువంటి క్రూరమైనవాడు, వాడు మనిషి అయినాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలు మొత్తం ప్రైవేటీకరణ చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో, గత బీజేపీ గవర్నమెంట్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఈ నరేంద్ర మోడీ ఒక్క కంపెనీని తీసుకొచ్చాడా? అటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేకుండా చేసేసాడు. గవర్నమెంటు సంస్థలో కార్యాలయాలన్నీ కూడా కార్పొరేట్ వాళ్ళు కంపెనీలు పరం చేసేసాడు. దేశంలో ప్రజలు అడుక్కు తిందామన్న పెట్టే పరిస్థితి ఈరోజు లేదు. ఈ రేషన్ బియ్యం కానివ్వండి, ఈ బియ్యాన్ని అంతా కూడా కొని జిందాల్ అనేటువంటి ఒక కంపెనీ, అంటే రైస్తో పెట్రోల్ తయారు చేసే కంపెనీలు తెలంగాణలో 3, ఆంధ్రాలో 2-3 కంపెనీలకి పర్మిషన్ ఇచ్చాడు, పంజాబ్లో ఇచ్చాడు. అంటే రాబోయే రోజుల్లో తినడానికి ఆహారం కూడా లేకుండా చేసేసి జనాలు మొత్తం చచ్చిపోవాలి. ఈ కోరిక అదే, ఈ నరేంద్ర మోడీ కోరిక అదే. ఈడో పాతాళ శక్తి, దురాత్మ, అంధకార శక్తి, మరణాధికారి. కరువు, ప్రకటన గ్రంథంలో కరువు ఉంది కదండి, కరువు. ఈడే ఒక తెగులు, కరువు. రైస్ అంతా తీసుకెళ్ళి పెట్రోల్ తయారు చేసేయండి అన్నాడు. భూములన్నీ అదానీ అంబానీలకి ఇచ్చేయండి అన్నాడు. మీరు ఈ దేశం ఉండొద్దు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నాడు. చూడండి, అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాను బాగు చేశారు. ఇక్కడ ఇది బాగు చేయటానికి వీల్లేదు. మీరు అనొచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్లో వెళ్ళలేదా అమెరికా అంటే, ఇంత ఘోరం కాదు. కాంగ్రెస్ కూడా తప్పులు చేసింది, కానీ ఇంత నీచమైనటువంటి చేయలే.
కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చింది. ఈ నరేంద్ర మోడీ ఒక్క కంపెనీ కూడా తీసుకురాలా. అటు ప్రైవేట్ కంపెనీలు లేవు. ఈ దేశం ఎవరి చేతిలో ఉందనుకున్నారు? అదానీ అంబానీ చేతిలో, విజయమాల్యా చేతిలో ఉంది, బేపనోళ్ళ చేతిలో ఉంది. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలనే బేపనోళ్ళ చేతిలో ఉన్నాయి. ఆవు గోమాత అంటారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గోమాతను చంపేస్తున్నారు, ఆవును చంపేస్తున్నారు. కాబట్టి ఏంటంటే క్రైస్తవులు మనం చంపేయాలి, క్రైస్తవ స్త్రీలు నగ్నం ఊరేగించాలి, మానభంగాలు చేయాలని ఆ సోను అనేవాడు వీడియో చేసి పెట్టి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను అనలేదని అబద్ధాలు ఆడుతున్నాడు. ఏదంటే ఏఐ ద్వారా మాఫింగ్ చేశారంటాడు. అంటే వీళ్ళు ఎవరిని బతికినవారు ఈ బేపనోళ్ళు? సిగ్గు లేదా మీకు? కులం కనిపెట్టిన మీకు సిగ్గు లేదా? అన్నం తింటారా, అశుద్ధం తింటారా మీరు? ఒక పిచ్చోడిని కూర్చోబెట్టారా ప్రధానమంత్రిగా పార్లమెంట్లో? ఒక పిచ్చోండి ఎక్కడ చదివాడు చెప్పడు. నేను మనిషిని కాదు దేవుణ్ణి అంటాడు. ఈమెలు దొంగతనం చేసి నేను చెప్పనంటాడు. ఎలక్ట్రల్ బాండ్స్ పార్లమెంట్లో బిల్లు పెట్టుకున్నాడు. పార్టీలకి దొంగ డబ్బంతా తీసుకెళ్ళి విరాళాలకి ఇచ్చేయచ్చంట. జనధన పథకాల్లో మాత్రం ఈ స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బులు ఈ నల్ల డబ్బంతా తీసి పేదలకు పంచుతారన్నాడు. ఒక కట్ర ఎందుకు మాట్లాడు, ఒక సెక్యులర్ ఎందుకు మాట్లాడు, ఒక పాస్టర్ మాట్లాడు. మీ అందరికీ మంత్రాలు వేసాడేమో, చేతపడి చేసాడేమో, దుష్టశక్తులు ఆవరించినాయేమో. శనివారం ఆదివారం ఏం ఆరాధన చేస్తున్నారు మీరు? యేసుప్రభు ఇలా లేడు. ప్రశ్నించాడు. నీ ఆస్తి నమ్మి పేదలకు పంచమన్నాడు. రోమా సామ్రాజ్యం, రోమీలు పరిపాలనలో రోమా సామ్రాజ్యం వాళ్ళని కూడా లెక్క చేయలే. యేసుప్రభు వెళ్తుంటే బహుజనులు ఆయన వెంబడించారు. అప్పుడు కూడా ప్రభుత్వం సరిలేదు. ఇట్లాగే పన్నులు బాగా వేసేసి భూములు లాగేసుకొని ఈ భూస్వాములకి, ఈ బేపనోళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా కష్టపడి పండించి పెడితే ఆడు తిని అరక్క డొల్లాడుతా ఆ భూములన్నీ దేవుడికి ఇచ్చేయండి. యజ్ఞాలు యాగాలు చేసేస్తాం, మీరు నెయ్యి తినబాగండి, పాలు తాగబాగండి, అవన్నీ దేవుడికి ఇచ్చేయండి, నేను బ్రహ్మపుత్రుడిని, మీరందరూ కూడా మాకు సేవలు చేసుకోనని చెప్పే సిగ్గులేని ఈ కుక్కలకి, ఈ పందులకి, ఈ కులం కనిపెట్టే బేపనోళ్ళ గురించి ఇవ్వడం మాట్లాడడం. ముందు వీళ్ళని అదుపులో తీసుకోవాలి. నేను ఒక వీడియో పెట్టా. అరే బేపనోడా, తలను బ్రహ్మకి ఇచ్చేరా, మాతో పాటు నువ్వు కూడా కలిసి పనిచేయరా? నువ్వు మేమందరం పని చేస్తాను, నువ్వు కూర్చుని పని చేయడం ఏంట్రా, కూర్చుని తింటం ఏంట్రా? దేవుడి పేరు మీద, దేవుడి పేరు మీద భూమి లేకుండా చేసేసావు, తినడానికి ఆహారం లేకుండా, పాలు లేకుండా చేసేసావు, కాయలు లేకుండా చేసావు, మొత్తం దేవుడి పేరు మీద నాశనం చేసేస్తున్నావు. తల బ్రహ్మకి ఇచ్చేసేయి, నువ్వు కూడా బాడీలోకి వచ్చేసేయి. ఈ భారతదేశం బాగుపడుతుంటే రానంటాడు. నేను బ్రహ్మపుత్రుని అంటాడు. నేను అడుక్కుంటే భవతి భిక్షాలు దేహారంటే నాకు కాళ్ళకి దండం పెట్టి భోజనం పెట్టాలంటాడు. నేను పనిచేయను అంటాడు. ప్రజలు అడగండి అండి, వాళ్ళు అడగండి. దేశాన్ని నాశనం చేస్తున్నారు. చర్చిలు కూడా వచ్చారు, వీళ్ళకి మనస్సాక్షి లేదు. వీళ్ళకి బ్రాహ్మణులు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఒకడు రాడు, ఏమయ్యా నరేంద్ర మోడీ నీకు మైండ్ పోయిందా? ఎరా బాబు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు మతోన్మోదులారా, నేను బేపనోడిని, నేను పురోహితుడిని, నన్ను ఎవడో మతం మార్చలేదు, ఎవడో నాకు డబ్బులు ఇవ్వలేదురా, యేసు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్నాను, స్వచ్ఛంగా నమ్ముకున్నాను. ఇదిగో ఈరోజు నేను చెబుతున్నా, గవర్నమెంట్ గజెట్లో నా పేరు మార్చేసుకున్నా. నా పేరు యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు పెట్టేసుకున్నా. నాకు హక్కు. ఎవడో మాట్లాడతాకని చెప్పి ఒక్క బేపనోడు మాట్లాడుతున్నాడా? ఒక కమ్మోడు మాట్లాడుతున్నాడా? ఒక రెడ్డి మాట్లాడుతున్నాడా?
పాస్టర్లారా, మీకు నిజంగా దేవుని ఉగ్రత రాబోతుంది. మీకు దేవుడి పేరు యేసయ్య చెప్పాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు అని. పుదీనాలో సోపులో దశంభాగం ఇస్తారు. పేదల పట్ల దయ ఉండదు, కనికరం ఉండదు. అడుక్కునే వాళ్ళకి అన్నం పెట్టరు, బట్టలేని వాళ్ళకి బట్టలు ఎవరు. యేసుప్రభు చెప్పింది ఏం చేస్తున్నారా బాబు మీరు? నేను ఇట్లా అన్నానని ఏమనుకోమండి. తండ్రి పిల్లల్ని అరే అంటాడు. బాధ అనిపిస్తుంది. రేత్రి పగలు నిద్ర లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారాలు లేవు, ఏమీ లేవు. ప్రజలు బతకలేక కొంతమంది చచ్చిపోతున్నారు. బతకలేక దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ దేశంలో మేము బతకలేమని చెప్పి ఎంతోమంది అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా నుంచి తరిమేసేసేస్తున్నారు. ఒక ఖైదీల్ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేస్తారు. రేపు ఈ నరేంద్ర మోడీ కూడా క్రైస్తవుల్ని, ముస్లింల్ని మెడకి, కాళ్ళకి, చేతులకి బేడీలేసి ఈ దేశం నుంచి, అమెరికా కాదు, అమెరికా ఎందుకు తీసుకుంటాడు? అమెరికా కూడా కాదు. మనుషులకి ఆహారం దొరకని పద్మాసు ద్వీపం లాంటి ద్వీపాలు చాలా ఉన్నాయి. అలాంటి ద్వీపాల్లోకి పంపించేంత వరకు కూడా మీరు మారరు. అదేమంటే అంటాడు ఈ పాస్టర్, అంటాడు ఈ దొంగ పాస్టర్, అంటాడు బైబిల్ తెలియదు వీడికి, ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పమంటాడు. 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు దూరం వెళ్ళమంటాడు. ప్రార్థన చేయి అంటాడు. మన కోర్టుకు వెళ్ళకూడదు అంటాడు. ధర్నా చేయకూడదు అంటాడు. రాస్తారోకు చేయకూడదు అంటాడు. కత్తి పట్టువాడు కత్తికే బలైపోతాడు అంటాడు. దేవాలయంలో యేసు ప్రభు కొరడా పట్టుకున్న సంగతి చెప్పడం. ఏ రోజు రాజు నా నక్కతో అని నేను చెప్పానని చెప్పండి, యూదుల రాజు నన్ను అవి చెప్పడం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నాడు అది చెప్పడం. స్వస్థత సభలు పెడతాడు. ఈ చెప్పడం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా బాధ అనిపిస్తుంది. నా మీద పోలీస్ కేసులు పెడతారు, ఫోన్ చేసి సముద్రాన్ని బెదిరిస్తారు. ఈ ఒక్క పాస్టర్ సపోర్ట్ చేయడు, నాకు ఒక్క దళిత నాయకుడు సపోర్ట్ చేయడు. ఈడెప్పుడు పోతాడని ఎదురు చూస్తారు. సరే, నా గురించి ఏదైనా వదిలిపెట్టేది. ఇప్పుడు నేను ఎట్టాగో పనికిమాలలో ఉండే, పిచ్చోండే. నోవాహును కూడా పిచ్చోడు అన్నారుగా. ఏమయ్యా నువ్వు అసలు ఇక్కడ సముద్రం లేదు, నది లేదు, ఇక్కడ వాడు కడతాను ఏంటి అన్నారు. ఇప్పుడు ఈరోజు చెబుతున్నా, ఈ నరేంద్ర మోడీ, ఈ కులంగడ్డి మరి బాబునాడు, ఈ మనువాది ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే మీరు మాట్లాడరా? నువ్వు ఒక్కడే బయలుదేరేవరా? ఆ నోవాహు ఏమి సముద్రం లేదు, నది లేదు, ఏమీ లేదు, వాడు కట్టినట్టు నువ్వు ఒక్కడే బయలుదేరావు. రాజ్యాంగ పరిరక్షణ అన్నావు, మానవ హక్కులు అన్నావు, సార్వత్రిక సంఘం అన్నావు, సంఘ సంస్కరణ అన్నావు, దిద్దుబాటు అన్నావు, పరలోకం అన్నావు అని చెప్పి ఎగతాలు చేస్తున్నారు ఈరోజు పాస్టర్లు, దళిత నాయకులు, వీళ్ళందరూ. చేయండి, ఏం పర్వాలా. నోవాహు వాడ కట్టిన తర్వాత జలప్రలయం వస్తున్నప్పుడు దేవుడు వచ్చి తలుపు ఎట్టగేసాడో అట్టగేసేస్తాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఈ నరేంద్ర మోడీ బేపనోళ్ళు, కొనకరి బేపనోళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, వాళ్ళ వల్ల నాకు ఎటువంటి హాని ఉండదు. ఎందుకంటే ఏలియాకి భద్రత ఇచ్చినట్టు ఏలియా కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ యెజబేలు అబద్ధ ప్రవక్తల్ని, ఈ యెహోవా దేవుడు కాదు, ఆకాశరాణి దేవత అని చెప్పి అబద్ధ బోధకులు పెట్టుకుని ఏలియాని చంపడానికి చూసినట్టు ఈరోజు అబద్ధ బోధకులు, ఈ మాంత్రికులు, సాతాను మతం
ఈ కులంపై కనిపెట్టిన బేపనోళ్ళు నాలాంటి వాళ్ళు ఎన్ని చంపుదామని ప్రయత్నం చేసినా అక్కడున్న ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించినట్లు మాకు ఆహారం పంపించి మమ్మల్ని కాపాడతాడు. యుద్ధం యెహోవా చేస్తాడు, జయం మాకు అనుగ్రహిస్తాడు. దేశం కోసం, ప్రజల కోసం రాత్రనక పగలనక వార్తలని విశ్లేషణ చేసి దేశంని ఎలా కాపాడాలి, క్రైస్తవుల్ని ఎలా ఏకం చేయాలి, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఎలా ఏకం చేయాలి అని నిర్విరామం లేకుండా ఇంత కష్టపడుతుంటే కనీసం సానుభూతి లేకపోగా పైబొచ్చు నన్ను భయంకరంగా అవమానపరుస్తూ, కించపరుస్తూ, హీనాదీనంగా మాట్లాడుతున్నారు. నేనేం భయపడతలేదు, బాధపడతలా, జాలి పడుతున్నా. ఢిల్లీ ఈవీఎంలు ట్యాంపర్ చేశారు. 70 సీట్లు 36 సీట్లు వచ్చేసినాయి. నేను వినదలుచుకోవాలా. రేపు జర్మీల ఎలక్షన్ కూడా పెట్టేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు 2019లో ఈవీఎంలు ట్యాంపర్ చేసి నన్ను సీఎం చేశాడు, 2024లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వాళ్ళకి అధికారం ఇచ్చాడు, 2029లో నాకు ఇస్తాడు అనుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్నమాట వాస్తవమే. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్నమాట వాస్తవమే. మరి ఢిల్లీ రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేయలేకపోయారా? చేస్తే ఊరుకోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఊరుకోడు. అలీబాబా 40 దొంగలు అన్నట్టు ఈ దేశద్రోహి మోడీ బాబా 543 దొంగలు. వీళ్ళు ఏమీ లేదు, మంత్రాలే. పార్లమెంట్ భవనంలో భారత రాజ్యాంగంతో పని లేదు, సుప్రీంకోర్టుతో పని లేదు, రాష్ట్రపతితో పని లేదు. ఈ కులం కనిపెట్టి బేపరోడు, మనువాది, ఈ సాతాను మతం, ఈ అఘోరాలు, వీళ్ళతో మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు చేపించి దుష్ట శక్తులతో పరిపాలిస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ దేశాన్ని. ఆ దుష్ట శక్తులు, నరేంద్ర మోడీ పంపిన దుష్ట శక్తులు చంద్రబాబు నాయుడిని ఆవరించిని, పవన్ కళ్యాణ్ ఆవరించిని, ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా ఆవరించింది. ఏంటిదండి ఇది? కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైపోయింది? 70 సీట్లలో 36 సీట్లు బీజేపీకి వచ్చేస్తుందా? ఇది నమ్మే విషయమా? టీవీ ఛానల్ మీకు సిగ్గు లేదా? మీరు అన్నం తింటలేదా? గడ్డి తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? నేను చూస్తున్నా టీవీ ఛానల్ ఎవడు కూడా చూడలా. మన మందకృష్ణ లైవ్లో మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఎవడు కూడా వచ్చి ఆ లైవ్లో వాళ్ళ అభిప్రాయాలు తెలియపరుచుకుంటే ఎవడు లేడు, పట్టించుకుంటలేదు వాళ్ళని. మాదిగలు మందకృష్ణ పట్టించుకోరు, ఈ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అసలు పట్టించుకోరు. ప్రజలు ఏం చేద్దాం అనుకున్నారో అసలు ఎవరికి అర్థం కావట్లా. నేను తెలిసి అయితే అనుకుంటాను ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. పార్లమెంట్లో పట్టుకుని కొడతారనుకున్నా. అరే బాబు, పార్లమెంట్లో ఇదివరకు కుర్చీలు పెట్టి ఇసురుకునేవాళ్ళుగా, మరి ఈయనేం చేస్తున్నారు? అంబేద్కర్ 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 అనపోతే దేవుడు 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 అంటే మోక్షం దొరుకుద్ది అన్నప్పుడు కుర్చీ పెట్టి కొట్టలేకపోయారా? పార్లమెంట్లో, అసెంబ్లీలు కొట్టుకునేవాళ్ళు కదా, తెలియదా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అరెస్ట్ చేసి లోనే లేదా ప్రధానమంత్రిని? ఎవరు మాట్లాడరా? ఈరోజు ఢిల్లీ హస్తగతం అయిపోయింది. నాకు తెలిసి 4-5 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసేస్తాడు. చేతుల పనేగా. అసలు బుర్ర ఉందా లేదా ఏం అవసరంలా. ఎవడికైతే బుర్ర లేదో, ఎవడైతే అజ్ఞానో, ఎవడైతే మూర్ఖుడో, ఎవడైతే చదువు లేనోడో వాడిని తీసుకొచ్చి పెడతాడు ఈ దుర్మార్గుడు. వీటికి చదువు లేదుగా.
ఎక్కడ చదివాడు చెప్పడు, నేను మనిషినే కాదు అన్నాడు. ఈ చంద్రబాబు నాయుడికి ఆశ బాగా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోతాడు, ఈయన పార్లమెంట్ స్పీకర్ అయిపోతాడు. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం. 2019లో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడు. ఈవీఎంలో మీరు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఈవీఎంలో ఈ నరేంద్ర మోడీయే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కానీ ఇంత ఘోరంగా చేయలే. అంటే ఈవీఎంలు దొంగతనం చేసి చేయలే. వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడైతే ఓట్లు తక్కువ పడతాయో, సుమారుగా ఈ మచిలీపట్నం 2 లక్షల ఓట్లు అనుకోండి, సర్వేలు చెప్తాయి కదా, ఏ వార్డులో ఏ గ్రామంలో ఎక్కడ మైనస్లు ఉన్నారో చూసుకొని అక్కడ ట్యాంపరింగ్ చేసేవాళ్ళు. ఈడు అట్ట కాదుగా, 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇచ్చారు, 40 లక్షల ఈవీఎంలు ఉపయోగించారు, 20 లక్షల ఈవీఎంలు దగ్గర పెట్టుకున్నాడు, అన్నీ గుర్తుకుంటాడు. సర్వేలు ఉంటాయి కదా, మచిలీపట్నంలో ఏ ఏ వార్డులో ఎన్ని పడతాయి, దొంగలు దొరికిపోయారు. అసలు వీళ్ళకి ఓట్లే పడిన ఏరియాలో కూడా పూర్తిగా ఓట్లు బీజేపీ, టీడీపీ, జనసేన. ఏమంటే ఏమన్నా అర్థం ఉందా? 175 స్థానాల్లో 163 వచ్చేస్తాయా? 175లో 2019లో జగన్మోహన్ రెడ్డి 151 వచ్చేస్తుందా? మళ్ళీ గోళ్ళకి ఏంటంటే వీళ్ళకి జనాలు పిట్ట కథలకు అలవాటు పడిపోయారండి, చందమామ కథలకు అలవాటు పడిపోయారు. చందమామలో పేదరాశి పెద్ద ఉంది, మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కథలు, అట్లేస్తుంది అంటే నమ్మేవాళ్ళం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రాజారెడ్డి రాజ్యాంగం అంట, ఈ లోకేష్కి ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఇప్పుడు ఏమో చూసి మళ్ళీ తెలంగాణలో ఎవడో బ్లాక్ బుక్ రాజ్యాంగం అని బయలుదేరుతున్నాడు. ఏంటిది ఇది? ఈ పిచ్చోళ్ళు దేశాన్ని పరిపాలిస్తారు. ఏ రాజ్యాంగంతో పనిలేదు మీకు? ఎడగరా? ఈడు సూపర్ 6 పథకాలు లేవు. ఆడు బొడమేరు చూడండి, బొడమేరు ముంచేసి రాజధాని భూములు అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ మచిలీపట్నం పరిస్థితి ఏంటి? పోర్టు పేరుతో ఆమరణ నిరాహార దీక్షలు చేసి పోర్టు భూములన్నీ అమ్మేసుకున్నారు. అంతా ఓటు బ్యాంక్ రాజకీయాలు, భూములు, కాంట్రాక్టులు, ఉద్యోగాలు, రాజకీయాల సీట్లు, వెండి బంగారం, మైన్స్, గనులు మొత్తం ఈ దొంగలకు కావాలి. ఫోన్లో తీసుకుందామని చెప్పని ఏమన్నా ఆగుతున్నారా? ఆదివాసులను చంపేస్తున్నారు నక్సలైట్ల పేరు మీద. నక్సలైట్లు ప్రజల కోసం, వాళ్ళు ఇంజనీర్లు, పెద్ద పెద్ద మేధావులు బతకలేక ఈ అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, ఈ రాజకీయ దోపిడీ దొంగలు పరిపాలన ఉండలేక అన్నలు అడుగు బాటను పట్టి వాళ్ళు తుపాకులతో, అరే ఆ భూములు ఎందుకు లాక్కున్నారా? అసలు ఆదివాసులు, వనవాసులు కొండలను లాగేసుకుని కొండలతో వేస్తున్నారు, అడవులు నరికేస్తున్నారు. అసలు ఆ వనవాసులు అది ఆ భూమిని నమ్ముకుని బతుకుతున్నారా, అడవులు నమ్ముకుని బతుకుతున్నారు, వాళ్ళు బతకనే ఉండరా అని చెప్పి అన్నలో ఎన్నో ఉద్యమాలు చేస్తే వాళ్ళని లేకుండా చేశాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్, ఎంతోమంది. ఇప్పుడు చూడండి, అమిత్ షా ఈ దేశంలో ప్రశ్నించేవాడినే లేకుండా చేసేస్తాం అని చెప్పి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిలిటరీ అంతటిని కూడా దేశంలో ఉన్న అడవులు మొత్తం గాలింపు పెట్టేసేసి, అక్కడ ఎవరు లేరు, నక్సలైట్ లేరు, ఎవరు లేరు, మావోయిస్టులు లేరు, ఈ గిరిజనులు చంపేస్తున్నారు.
అరే బాబు, రాజకీయ నాయకులారా, మీకు తాత్కాలికంగా వేల కోట్ల రూపాయలతో భూములు ఆస్తులతో మీరు అలా గడిపేస్తున్నారు, కాలం గడుపుతున్నారు. ప్రజలు శాపాలు తగిలి ఒక్కొక్కడు మంచాలు పట్టేస్తారు. మీరు సిగ్గు శరం లేదు. ప్రజలు తినే తిండికి అడ్డుపడి మీరు తింటానికి నోరు లేదు. మీకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు. కుక్కల్లాగా, కుక్కలు సింపిన ఇస్తిరాకులాగా అన్నం పెడితే కుక్కల ఆ ఇస్తిరాకు చింపేస్తున్నారు. ఆ దేశంలో ప్రజలకి భోజనం లేకుండా, బట్టలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారం లేకుండా, డబ్బు లేకుండా కుక్కలారా. ప్రాంతీయ పార్టీలు పెట్టి వీళ్ళందరూ కుక్కలు. జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే వాళ్ళు అప్పు చేసి సుమారుగా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ప్రజలకి జీవనోపాధి చూపించారు. ఈ నరేంద్ర మోడీ 1,50,00,000 కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో, వరల్డ్ బ్యాంకులో అప్పు తీసుకొచ్చి ఒక్క కంపెనీ లేకుండా దేశాన్ని నాశనం చేస్తుంటే ఈ టీవీ ఛానల్ సిగ్గు లేకుండా మోడీ 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 అని చెప్తున్నారు. సిగ్గు లేదురా మీకు? టీవీ ఛానల్ యాంకర్లో అన్నం కాదురా బాబు మీరు తినేది. నేనైతే అనుకున్న ప్రజలు చూసి ఒక్కసారి రోడ్డు మీదకి వస్తారు. బంగ్లాదేశ్ ప్రధాని దేశ విధులు పారిపోయినట్టు ఈ నరేంద్ర మోడీ పారిపోతే అడగండి. నరేంద్ర మోడీకి భజించేస్తాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేశ విధులు పెట్టి మిమ్మల్ని చెప్పులతో కొట్టపోతే అడగండి. మారండి. ఏ ప్రజలు పిచ్చోళ్ళలా కనపడుతున్నారా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలో కొత్త సిగ్గులేదా మీకు? ఎవడ నోట్లు వేసాడా? ఒక్కొక్కడికి 50,000 మెజార్టీ. డిపాజిట్లు రావు మీకు. ప్రజలారా, కనీసం ఇండిపెండెంట్గా పోటీ చేసుకెళ్ళి అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగుపెట్టి అమ్ముడు పోనటువంటి దేశభక్తులు, యథార్థవంతులు మనం వస్తాం పట్టాలని వెళ్ళేప్పుడు ఏం పట్టుకెళ్ళాం. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం స్థాపించుకుందాం, ఈ పార్టీలో మనం ఉండకూడదని చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి పార్లమెంట్లో, అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ దొంగలు మాత్రం ఇంక జైలు పంపిద్దాం. సిగ్గుడు చేశారు. వీళ్ళకి సిగ్గులేదు, తింటే సిగ్గులేదు. వీళ్ళకి సుప్రీంకోర్టు లేదు, ఎన్నికల కమిషన్ లేదు. ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి గారు ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణ చిచ్చు పెట్టి మాలామాదులు కొట్టు చచ్చిపోండి కూర్చున్నాడు అక్కడ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు భవన శంకుస్థాపనకి, ఆ ఓపెనింగ్కి, ఆ ఫంక్షన్కి పిలవల. ఈ మాజీ రాష్ట్రపతి ఆయన్ని గుళ్ళో రానివ్వాల. చివరాఖరికి చూడండి, ఎస్సీల్ని గుళ్ళోకి రానివ్వరు, బళ్ళోకి రానివ్వరు. ఇప్పుడు కూడా తెలంగాణలో, నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయిగా. పాస్టల్ని గ్యాంగ్స్టర్లు అంటారు, పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేయటం, ఇంట్లో బైబుల్ ఉందంటే అరెస్ట్ చేయటం. మీకు బుద్ధి లేదా మీకు పాస్టల్కి? ఒక ఓపీరి గారును, ఒక అజయ్ బాబు గారు తప్ప ఎవరు లేరా? అసలు మీరు పాస్టల్ కాదా? చలో ఛత్తీస్గఢ్ అంటారు, వెళ్ళరా మీరు? చలో మణిపూర్ వెళ్ళరా? సతీష్ కుమార్ గారు, పాల్ దినకర్ గారు, పాల్ ఇమ్మానుయేల్ గారు, జాన్ వెస్లీ గారు, జైపాల్ గారు, ప్రముఖులు మీకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. దేవుడి పేరు చెప్పుకొని ఇలా మౌనంగా ఉంటుండో ఎంతవరకు న్యాయమో ఈరోజు మోకరించి ప్రార్థన చేయండి. ప్రజలకు తెలియదు, వాళ్ళకే మీరు తప్పుడు బోధ చేస్తున్నారు. రాకడ దగ్గర పడిందంటే అత్సాక్షులుగా చచ్చిపోదాం, ఎవరు ప్రశ్నించబాగండి. మీ చర్చిల మీదకి వచ్చినా, మెడలోకి వచ్చినా చచ్చిపోండి అంటారు మీరు. బైబిల్ అని చెప్పట్లా.
అపోస్తలుడు పౌలు ఇలా చేయలే, మీకులాగా చేయలే. ఒకటి తక్కువ 40 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు క్రీస్తు నిమిత్తం. 3 సార్లు జైలుకి వెళ్ళాడు. నీకు జైలు అంటే భయం, దెబ్బలంటే భయం, పోలీసు వాళ్ళంటే భయం, సాతాన్ అంటే భయం, దుశ్శక్తులు అంటే భయం, నరేంద్ర మోడీ అంటే భయం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే భయం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ బేబులోడు అంటే వణికిపోతావు నువ్వు. ఈ కులం కనిపెట్టిన మనువాది అంటే వణికిపోతావు. ఏం పాస్టర్ నువ్వేం క్రైస్తవుడివి? ఎందుకంటే మాకు ఈ రాత్రిపూట, ఈ రాత్రి పగలు నిద్ర లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు తిన్న ధరకు వచ్చానా? నేను చెబుతున్నా, దేవుని యొక్క కృపతో, దేవుని ప్రేమతో, దేవుని ఆత్మ నింపుదలతో నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. నాకు అంత అవసరం ఉంది? నేను మహారాజులో బతకలేను, నాకేం తక్కువ? ప్రశాంతంగా బతకొచ్చు. క్రైస్తవుల కోసం, దేశం కోసం, ప్రజల కోసం ఎన్నో అవమానాలు పడుతున్నా, ఎన్నో నిందలు పడుతున్నా, అడుగడుగున అవమానాలు పడుతున్నా. దేవుని చిత్తం చేయటమే నాకు ఆనందం అనుకుని, దేవుని చిత్తం చేయటమే నా జీవితం అనుకొని అలా ఉంటే అరే స్పందన లేదే. నాకు ఎందుకు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర పదవి తెలుగుదేశంలో పిలిచిస్తారు, వైసీపీలో పిలిచిస్తారు. కానీ ప్రాంతీయ పార్టీలు అందరికీ తెలుసు నేను ఉద్యమకారుడని, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కర్తనని, నేను రాజకీయాలకు పనికిరానన్న సంగతి తెలుసు వాళ్ళకే. నేను ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ఇంత మొత్తుకుంటుంటే నాకు సబ్స్క్రైబర్స్ 126 మంది మాత్రమే ఉన్నారు. 126 మంది చెప్పాలంటే 100 మంది ఒక 10 లక్షల మందితో సమానం. జనాల్లో ఒంటరి నేను 100 మంది అవుతా, 1000 మంది అవుతా, 10,000 మంది అవుతా, 1,00,000 మంది అవుతా. నేను మాట్లాడేది నా సొంత మాటలు కాదు, దేవుడిచ్చిన మాటలే మాట్లాడుతున్నా. రాజకీయాలు, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో ప్రజలకి మేలైన పరిపాలన అందించాలి అనే ఉద్దేశంతో రేత్రనగా పగలానికి ఎన్ని వీడియోలు చేసి పెడితే ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టరు. పోనీ సానుభూతిగా ఒక్క లైక్ కూడా పెట్టరు. నేను లైకులు పెట్టాలి, సబ్స్క్రైబ్ అవ్వాలి అని నాకు లేదు. నేను అలా కోరుకున్నవాడైతే ఒక యూట్యూబర్ని అయితే బోళ్ళు డబ్బులు సంపాదించుకునేవాడు. నా దగ్గర అన్ని కళ్ళు ఉన్నాయి. దేవుడు ఎందుకంటే సర్వసృష్టికర్త దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. అన్ని కళ్ళు నా దగ్గర ఉన్నాయి, అన్ని జ్ఞానం నా దగ్గర ఉంది. ఏదైనా చేయగలను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. నా కోసం కాదు, దేశం కోసం. దేవుడు ఏమన్నాడు? ఇందువల్ల నీ పొరుగు అని ప్రేమించు, శత్రువులను ప్రేమించు. ముందు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోబాకు, అధికారుల గురించి, పరిపాలన గురించి ప్రార్థన చేయండి అన్నాడు. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అన్నాడు. నేను ఈరోజు ఆరోగ్యంగా ఉంటాకు కారణం అదే. నా గురించి నేను చేసుకోను. ముందు లేచిన తర్వాత దేశంలో ఈడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తా వస్తా. నేను ఏడుస్తా దేవుని సన్నిధిలో. ఎంతోమందిని చంపేస్తున్నాడు వీడు, ఆదివాసులను చంపేస్తున్నాడు. మణిపూర్లో క్రైస్తవుల్ని, కుక్కీలు, నాగాల్ని చంపించేస్తున్నాడు మైతీలతో. అక్కడ బీరేంద్ర సింగ్ ఉన్నాడు, ఆడొక దుర్మార్గుడు, నర్రూప రాక్షసుడు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, చాలామంది ఉన్నారు. ప్రజలైతే చూస్తూ ఊరుకోరు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒక రోజు వస్తారు. ఇప్పుడు మనం ఏం చేయలేం. టీవీ ఛానల్స్, ప్రాంతీయ పార్టీలు, పాస్టర్లు మొత్తం అందరూ కూడా భయపడిపోయారు, వణికిపోతున్నారు. ఏమన్నా మాట్లాడేవంటే ఎక్కడ జైలు వేసేస్తారో అని భయపడిపోతున్నారు.
ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఎక్కడ చంపేస్తారని భయపడిపోతున్నారు. భయపడితే కరోనా కూడా చూడండి, భయపడినోడే కరోనా చంపింది. ధైర్యంగా ఏం చేయలే, భయపడి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మొత్తం చచ్చిపోయారు. భయపడాల్సిన పని లేదు. క్రీస్తు నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు తిరిగి ఆ ప్రాణాన్ని పొందుకుంటాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందన్నాడు. నా నిమిత్తమే సకల జనులు మిమ్మల్ని ద్వేషిస్తారన్నాడు అని ప్రశ్నించొద్దని అనలా, చావమానల్లా. భారత రాజ్యాంగం ఇచ్చింది దేవుడే, బైబిల్ ఇచ్చింది దేవుడే. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు బానిసత్వంలో వెట్టి చాకిరీల చేత వాళ్ళు రాత్రనక పగలనక ఏడుస్తూ ఉంటే ఆ పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు చూడలేక దిగొచ్చి అరణ్యంలో అంత పరిశుద్ధుడైన దేవుడు నాకు ఒక మందిరం నిర్మాణం చేయండి అని ఆ మహిమను విడిచి వచ్చి ఇశ్రాయేలుతో ఉన్న దేవుడు ఈరోజు భారతదేశంలో దిగాడు. అరే దొంగ బోధకులారా, మారండ్రా బాబు, మీకు 2 చేతులు పెట్టి నమస్కరించి చెబుతున్నా. నేను ప్రజలు మెప్పు కోరుకునేవాడు అయితే మిమ్మల్ని అందరిని బంద్ చేస్తే నన్ను ఎంత ఘనంగా చూస్తారు. ఇదే మచిలీపట్నంలో నేను రాజీ పడే తత్వం ఉంటే నన్ను మహారాజులాగా చూస్తారు. కింగ్ మేకర్ని చేసేవాళ్ళు. ఎందుకంటే దొంగలు తయారు చేయడానికి, మోసగాళ్ళు తయారు చేయడానికి, దేశాన్ని దోసుకుని దొంగలు తయారు చేసే ఒక లేడు దశ కింగ్ మేకర్లా తయారు చేసేవాళ్ళు. నాకు డబ్బు ఇచ్చి టీవీ ఛానల్ ముందు పెట్టి ఆ స్థాయి తీసుకొచ్చేవాళ్ళు. నేను రాజీ పడే తత్వం కాదు నాది. తింటాకున్నా లేకపోయినా, ఎన్ని అవమానాలు పడినా, ప్రాణమే పోతున్నా, పొరపాటును కూడా రాజీ పడతాలు, అమ్ముడు పోతాలు నా బ్లడ్లో లేదు. ఎందుకంటే నాలో ప్రవహించేది ప్రభుని యేసుక్రీస్తు రక్తం. సరే, జమిలీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈవీఎంలు ట్యాంపర్ చేసేస్తారు, అధికారంలో వస్తారు. క్రైస్తవులారా చావండి. క్రైస్తవులు మీరు అడగబాండి, మీ పాస్టర్లను అడగబాండి, ఏం పర్వాలేదు, అడగద్దు. పాస్టర్లను అడగబాండి. మీరు ఊహించినట్టు ఈ రాకడ దగ్గర పడిపోయింది, అత్సాక్షులుగా చచ్చిపోయింది, ఈ పేలు మోదు అనేవాడు వీడికి బుర్రలేదు, వీడు రౌడీ గుండలాగా మాడుతున్నాడు, సస్తాడు, వీడు నరకానికి వెళ్ళిపోతాడు అనుకున్నారు. 100కి 1000% చెబుతున్నా. పరలోక రాజ్యంలో ఇక్కడ నేను ఏమైతే కోల్పోయానో ఇవన్నీ పదవులు, డబ్బు, అధికారాలు, ఆహారం, పానీయం అన్నీ ఇస్తాడు నాకు పరలోక రాజ్యంలో. యుగ యుగాలు నాకు ఇస్తాడని నేను చేయటం కాదు. దేవుని యొక్క వ్యక్తిత్వం నాలో ఉంది, దేవుని యొక్క స్వరూపం నాలో ఉంది, దేవుని యొక్క గుణలక్షణాలు ఉండబట్టి నేను ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నా. దయచేసి చెబుతున్నా, అందరూ కూడా ఏలియాలు కండి. అందరూ ఎవరి కోసం బతుకుతామంటే భార్య పిల్లల కోసమా? ఎంతవరకు దానికి ఒక లిమిట్ ఉంటుంది. నా భార్య, నా పిల్లలు, నా ఊరు, నా కులం, నా మతం, నా పార్టీ, ఇది దేవుడు ఒప్పుకోడు, తప్పది. స్వార్థపరులు పరలోకం చేరరండి. స్వనీతి పరులు చేరరు, దుర్నీతి పరులు, అవినీతి పరులు చేరరు, అసూయ పరులు అసలు అంతకంటే చేరరు. కయ్యూను ఏవేలకి ఏమైనా గొడవ ఏమైనా ఉందా? ఏ భూములు గొడవ? ప్రపంచం అంతా వాళ్ళిద్దరిదేగా. యావేలు పరలోకంలో దేవుడికి కొవ్వినటువంటి ప్రథమ ఫలం ఉన్నటువంటి ఒక గొర్రెని తీసుకొచ్చి బలిచ్చాడు. ఆ బలిని దేవుడు అర్పణ అంగీకరించాడు. ఈ కయ్యూను దుష్టుని సంబంధి. ఎప్పుడు చూసిన భూములు, పొలాలు, పంటలు, పేరు, ఈ దేశమంతా నాకే కావాలి. దేవుడి గురించి అసలు ఆయనకి సంబంధం లేదు. ఎక్కడి నుంచి వచ్చానో ఏం తెలియదు. ఇక పండిన పంటల్లో ఒడ్డు కంకులు అవి తీసుకొచ్చి పెట్టాడు.
పెద్ద గాలి వచ్చింది, కోర్టుకు వెళ్ళిపోయింది. చూశాడు, మా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, దేవుడు నా అర్పణ అంగీకరించాలని చెప్పి తమ్ముడిని చంపేస్తాడు. అసూయ. మీకు పాస్టర్లారా, దొంగ పాస్టర్లారా, అసూయ పనులారా, కయ్యూన్లారా, ఓఫీర్ గారంటే పడదు మీకు, డాక్టర్ కేఎల్ పాల్ గారంటే పడదు. వాళ్ళకున్న జ్ఞానంలో 1% కూడా లేదు మీకు. మీరు గర్విష్ఠులు, అహంకారులు, కోరాహులు, దాతానులు, అభిరాములు, ఇస్కరియోతు యోధాలు, బిలాములు. మీకోసం కాదా డాక్టర్ కే పాల్ గారు మాట్లాడేది? ఓఫీర్ గారు మీకోసం కాదా? ఏంటి నీకు ఇంత అసూయ? ఏంటి నీ చర్చిలు మీద చర్చిలు, రెవరెండ్లు, బిషప్లు, నువ్వు వెళ్తుంటే నీకు గొడుగు పట్టుకునేవాడు, బౌన్సర్లు, ఏం వేస్తారని ఇది? యేసుప్రభు ఏం చెప్పారు? నేను పరిచారం చేయించుకుంటాను రాలేదు, పరిచారం చేయటానికి వచ్చానని 12 మంది శిష్యులు కాళ్ళు కడిగి రుమాలు తీసుకొని తుడిచాడు. నువ్వు చేసేదేంటి? ఎమ్మెల్యేలు పిలుతో, ఎంపీలు పిలుతో స్టేజీల మీద ఒకేపు ఆరాధన జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేతో పరిగెత్తుతావు, నువ్వు పాస్టర్ ఎట్ అవుతావు? ఈరోజు బీజేపీ పార్టీలో చేరిన పాస్టర్లారా, మీకు దేవుని ఉగ్రత అతి త్వరలో రాబోతుంది. మీరు ఊహించినట్టుగా దేవుడు ఈ నరేంద్ర మోడీకి రాజ్యాన్ని ఇవ్వడు. ఒకవేళ ఇస్తే తన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. నాలాంటి యథార్థవంతులు దేవుని ఎందుకు చెబుతున్నారంటే, యథార్థవంతులు, నీతిమంతులు సింహాలు ధైర్యంగా ఉంటారని చెప్పాడు. కాబట్టి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ప్రధానమంత్రిని, ఈ అమిత్ షాని, ఆర్ఎస్ఎస్ కులం కనిపెట్టిన వాళ్ళని, నువ్వు నీ కుటుంబం వరకేనా ఈ దేశాన్ని నాశనం చేస్తున్న ఈ మనువాదులు, ఈ బేపనను కులం కనిపెట్టిన నువ్వు ఖండించవా? మారిపోయి చెందావు, యేసుక్రీస్తు నమ్ముకోను, ఎక్కడికి వచ్చినా నువ్వు మారవా? బ్రాహ్మణ క్రైస్తవుడా, సోదరుడా? అక్కడ బేపనోళ్ళకి ఒకటి, ఇప్పుడు ఓఫీర్ గారు చెప్పారు కదా, కేరళలో సిరియన్ తోమా చర్చి అంటే ఫస్ట్ 12 మంది శిష్యులు తోమా గారు ఇండియా వచ్చినప్పుడు కేరళ తిరువనంతపూర్లో సముద్ర తీరంలో వీళ్ళు దేవత ఆరాధన చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఈ తోమా గారు వాళ్ళకి స్వార్థ ప్రకటించాడు. ఈ నీళ్లు, సముద్రంలో నీళ్లు పైకి సూర్యుడికి సమర్పిస్తున్నారు. అడిగాడంట, సూర్యుడు దేవుడు అన్నప్పుడు నీళ్లు మరి ఆయన తీసుకోవాలి కదా, తీసుకోవట్లేదు, మళ్ళీ కింద పడిపోతున్నాయి కదా, మరి తీసుకొని దేవుడు ఎట్ట అవుతాడంటే ఆలోచించారంట. సూర్యుడిని, చంద్రుడిని, సకల జీవరాశిని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తుకి నేను మొరపెడుతున్నాను చూడండి అని చెప్పి సముద్రంలో నీళ్లు పైకి వేస్తే ఏసీ నీళ్ళు పైన ఉండిపోయినాయి అంట. 300 మంది బ్రాహ్మణులు ఒకే రోజు 300 మంది బాప్తిసాలు తీసుకున్నారు. వాళ్ళు బుద్ధులు ఎక్కడ పోతే వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు. సిరియా దేశం నుంచి వచ్చాయంట, సిరియన్ తోమా చర్చి. బేపనోళ్ళే ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరు. ఈ భారతదేశంలో దళితులకి రిజర్వేషన్లు అడ్డుకుంది వాళ్ళే. ఈ రోజుకి పశ్చాత్తాపం లేదు వాళ్ళకి. వీళ్ళు పరలోకం పోటాక నరకాన్ని పోటాక తెలియదు, ఈ రోజు కూడా పశ్చాత్తాపం లేదు. మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారా? మమ్మల్ని ఎవరు బలవంతంగా మత మార్పిడి చేయలేదు, చెప్పలేకపోతున్నారు మీరు? కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి ప్రజల్ని మేలుకొల్పండి, ప్రజలకు సువార్త ప్రకటించండి, ప్రజలను పరలోకాన్ని సిద్ధపరచండి, ఈ దేశాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి. మీరు కూడా వీడియోలు చేయండి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్లో మీ అభిప్రాయాలు తెలియపరచండి. ఎవరికాళ్ళు స్వార్థం ఉండొద్దు. రాకడ దగ్గర పడింది, ఎక్కువ సంవత్సరాలు ఉండదు, 15-20 సంవత్సరాల్లో ప్రభు యేసుక్రీస్తు రాబోతున్నాడు. మనకి పరలోక రాజ్యంలో అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి.
అనేకమైన భవనాలు ఉన్నాయి. ఏం సుఖంగా బతుకుతున్నావు? ఈరోజు చిన్న వెంటనే ట్యాబ్లెట్, కల్తీ మందులు, కల్తీ సరుకులు, పీల్చే గాలి మంచిది కాదు, తాగే నీళ్లు మంచిది కాదు. ఈ భూమి మీద మనుషులు బ్రతకటానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా ఈ నరేంద్ర మోడీ చేశాడు. ఈ దేశం మొత్తం నాశనమైంది. మనం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాం. 5G నెట్వర్క్ వల్ల రేడియేషన్ బాగా పెరిగిపోయి చాలామందికి క్యాన్సర్ బారిన పడిపోయి చచ్చిపోతున్నారు. కల్తీ పాలు క్యాన్సర్ పడి చచ్చిపోతున్నారు. పిల్లలు గుడ్లు రంధ్రాలు పడిపోతున్నాయి. ఈ ఎలాన్ మస్క్ అమెరికా నుంచి ఇండియా 75 నిమిషాల్లో తీసుకొచ్చేస్తానన్నాడు. రాకెట్ ప్రయాణం. ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇక మ్యాన్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. ఈ దేశానికి డిజిటల్ ఇండియా చేసేస్తానన్నాడు. నగదు రహిత పరిపాలన చేస్తానన్నాడు. ఎవరి చేతిలో డబ్బులు లేకుండా అందరినీ అన్నం అడుక్కు తినేటివి చేస్తాడు ఈ నరేంద్ర మోడీ. బాబు అన్నం పెట్టు, ఒక ముద్ద అన్నం పెట్టండి, ఆయన అన్నం అడుక్కునేట్టు చేస్తాడు. ఎందుకంటే డబ్బులు ఉండవుగా కొనుక్కుంటాకి. అందరికీ ఫోన్లు రావుగా, అందరికీ ఫోన్లు రావుగా. ఇప్పుడు చదువులేనోడు ఉంటాడు, వాట్సాప్, ఫేస్బుక్ ఏం తెలుస్తుంది, ఫోన్పే, గూగుల్ పే ఏం తెలుస్తుంది. డిజిటల్ ఇండియా. మళ్ళీ ఇంకోటి, ఈ దేశంలో ఎవడు కూడా మోసం తినడానికి లేదు. అదొక చట్టం తీసుకురాబోతున్నాడు. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల కోళ్ళు కోయినెవరో గో నిషేధ చట్టం ఉంది. రాబోయే రోజుల్లో నీకు భోజనం కూడా చేయనివాడు ఈ నరేంద్ర మోడీ. కులం కనిపెట్టి బేపరోడు. ఆడు పప్పును నెయ్యి తింటాడంట. ఆడ చాలా కూరలు వేసి తింటాడు. ఆడు దీన్ని బాగా సంపాదించాడుగా. ఇప్పుడు మనం తినగలమా? ఒక కూర వండుకుంటాం, రెండో కూర వండుకుంటానికి మన దగ్గర డబ్బులు ఉండవు. ఆడు పప్పు, నెయ్యి, చారు, కారపొడిలో ఎన్ని తింటాడు, పోషకాహారం తింటాడు. మేక తినబాని మేకలాగా మేమేమే అరుతారు. పంది తింటే పంది బుద్ధులు వస్తాయి అంటారు వీళ్ళు, ఈ పేపరోళ్ళు. పంది తింటేనే పంది బుద్ధులు వస్తాయంట, కోడి తింటే కోడి బుద్ధులు వస్తాయంట. ఈ పిచ్చోళ్ళు పరిపాలిస్తారు దేశాన్ని. రాబోయే రోజుల్లో ఈ దేశంలో నీ తినే తిండి మీద ఆంక్షలు, వేసుకునే బట్టల మీద ఆంక్షలు, మొత్తం కాషాయ బట్టలు ఏమిచ్చేస్తాడు ఈ దేశద్రోహి, ఈ దేశ దింబరే, ఈ దుర్మార్గుడు. 1 నేషన్ 1 ఎలక్షన్, యూనివర్సల్ సివిల్ కూడా అదేనండి. నువ్వు చర్చిలో తెల్లని బట్టలు వేసుకెళ్తున్నా పాదిరి కాషాయ వస్త్రాలు లేపిస్తాడు. నీ చర్చిలో రాముడి విగ్రహం పెడతాడు, జై శ్రీరామ్ అనమంటాడు. లేకపోతే నేను చంపుతామంటారు. వీడియోలు చూశారు కదా, యేసు పేరు ఎత్తితే చంపుతాం, యేసు పేరు ఎత్తకూడదు. దేవుడు సామని చెప్పరా? ఇప్పుడు అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? వాళ్ళు మీకులాగా ఇట్లా కూర్చున్నారా? మోకరించి ప్రార్థన చేశారు. మొత్తం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయండి, దేవుడు దిగుతాడు. ఆ సౌలుతో దమస్కు మార్గ మధ్యంలో దేవుడు పట్టపగలే మాట్లాడాడు. చూశాడు, పైకి చూశాడు, కళ్ళు పోయినాయి. 3 రోజులు కళ్ళు లేవు సౌలుకి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. క్రైస్తవులు హింసిస్తే దేవుడిని హింసించినట్టు. అలా రావటం కారణం సంఘం అంతా ప్రార్థన చేశారు. నువ్వు ప్రార్థన చేయు, వర్గీకరణ కావాలి, వర్గీకరణ వద్దు, నాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు, వ్యాపారం కావాలి, నేను ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అయిపోవాలి. సిగ్గులేదా? దేశం ఏమైపోయినా నీకు బతికంతేనా? కనీసం ఉపవాసం ఉన్న ప్రార్థన చేయండి, దయచేసి ఉపవాసం ప్రార్థన చేయండి. లేకపోతే నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తాడు. తినే ఆహారం మీద ఆంక్షలు, వేసుకునే బట్టల మీద ఆంక్షలు, భాష మీద ఆంక్షలు. చూడండి, మొత్తం హిందీనే మాట్లాడాలి ఈ దేశంలో. ఇంగ్లీష్ మాట్లాడకూడదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉండకూడదు, బైబిల్ ఉండకూడదు, ఖురాన్ ఉండకూడదు, మన ధర్మశాస్త్రం రావాలి. పార్లమెంట్లో రాజ్యాంగం ఉండకూడదు.
ఇష్టమేనా? ఎంత దౌర్భాగ్యం అండి. కానీ ప్రజలైతే, నాకైతే బాగా నమ్మకం, ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు, అమాయకులు కాదు. ప్రజలు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తారు. ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, నాగబాబుని, ఎవడెవడైతే సనాతన ధర్మం కోసం క్రైస్తవుల్ని, హిందువుల్ని, ముస్లింల్ని చంపుతామని అన్నారో, కుక్కలు కొట్టినట్టు కొడతారు, చెప్పులతో కొడతారు ఈ కుక్కల్ని. మీరేది అనుకుంటున్నారు? నాకు జెడ్ క్యాటర్ ఇవ్వండి, Z+ క్యాటర్ ఇవ్వండి, భయం. వేరే దేవుడే ఊరుకోడు. ఇంట్లో ఉన్నా నీకు పట్టింది కాదు. క్రైస్తవులు చంపేస్తారా? చర్చిలు ఉండకూడదా? ఆడు శ్రీనివాస గోరి, నా కొడకల్లారా, క్రైస్తవు నా కొడకల్లారా, ముస్లిం నా కొడకల్లారా, మీ తలకాయలు నరుగుతాం, మీ చర్చిలు మసీదులు కూలుతామంటే ఒక్కడ మాట్లాడు. ఈ సనాతన ధర్మం, సనాతన అని మాట్లాడు. దేవుడి చేతిలో మాత్రం మీరు తప్పించుకోరు, ప్రజలే వస్తారు. అప్పుడు మీరు ఎన్నో సినిమాల్లో చూశారు కదా, వీళ్ళని లాస్ట్లో చెప్పులతో కొట్టి తరిమేసేయటం, అటువంటి పరిస్థితులు మీకు తెచ్చుకున్నారు. మీరు సినిమాల్లో హీరోలు, బయట జీరోలు. మీరు మనస్సాక్షి లేదు, నరరూప రాక్షసులు. ఒక్కొక్కడికి 4 కార్లు, హెలికాప్టర్లు, డబ్బు. ఎవరి డబ్బుతో బతుకుతారు? SC/ST BC మైనారిటీలు సినిమాలు చూస్తే ఆ డబ్బుతో బతుకుతున్నారు మీరు. ఈరోజు మణిపూర్ గురించి మాట్లాడలేదు సినిమాటర్లు, ఒక్కడు మాట్లాడలా. ప్రతోడు హీరోనే. ఎవడు చూడపోతే, మీ సినిమాలు చూడపోతే డబ్బులు, అంత డబ్బులు ఎక్కడ వస్తాయి? రాబోయే రోజు చూడండి, మీ సినిమాలు చూడరు, ఎవడో చూడరు. జనాలకు బాగా అర్థమవుతుంది. లైవ్లోని సినిమాలు, లైవ్లో హీరోలు చాలామంది వచ్చారు. మీ సినిమాలు చూడరు. సోషల్ మీడియా చూడండి. ఇంత స్వార్థం పనికిరాదు. మిమ్మల్ని ట్యాంపర్ చేసి దేశాన్ని నాశనం చేసేస్తారా? బాధ్యత లేదు నీకు. వీళ్ళు రాష్ట్రపతులు, భారత రాజ్యాంగం తెలియదు, చదువులేనోడు బడి పెట్టినట్టు పిచ్చోళ్ళు పరిపాలిస్తున్నారండి ఈరోజు దేశాన్ని. పిచ్చోళ్ళు, బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, మూర్ఖులు పరిపాలిస్తారు ఈ దేశాన్ని. ప్రజలారా, ఆర్థిక నేరస్తులకి ఓట్లు ఇవ్వండి. నువ్వే ఎమ్మెల్యేకి పోటీ చేయి బాబు. ఈ మచిలీపట్నంలో యావత్ భారతదేశంలో అందరూ కూడా నువ్వు భారతీయ పౌరుడుగా నువ్వు నామినేషన్ అయ్యి, ఎస్సీలు మీ ఓట్లు మీరు వేసుకోండి, బీసీలు మీ ఓట్లు మీరు వేసుకోండి. ఎవరికో ఎందుకు? వీళ్ళకి ఈ ఓట్లు ఎట్ట పడితే చూద్దాం మనం. ఎరా, ఇప్పుడు నేను మచిలీపట్నంలో 20 మంది నామినేషన్లు వేసావు, నువ్వు ఎట్ట గెలిచావురా? నువ్వు ఈ ఓట్లు ఎట్టొచ్చినాయని చెప్పి మనం అడుగుదాం. దయచేసి చెబుతున్నా, ఈ మన దేశాన్ని కాపాడుకుంటే ఇది ఒక్క మార్గం. ఈ మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు చదువుకున్నటువంటి మేధావులు నామినేషన్లు వేయండి. 100 నామినేషన్లు వేస్తారా? వేయండి. 200 వేస్తారా? వేసేయండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి దొంగలకు ఎలా పడితే చూద్దాం. ఎవడైనా నామినేషన్ విత్డ్రా చేసుకోమన్నట్టు కొట్టండి నా కొడుకుల్ని. ఢిల్లీలో ఇండిపెండెంట్గా వేసినట్టు ఎవడన్నా ఉన్నాడా? ఎత్తే చంపేస్తారు. ఊరుకోరేళ్ళు. దయచేసి ఇక ధైర్యం తెచ్చుకోండి ప్రజలారా. 2029 జమిలీ ఎలక్షన్కి నామినేషన్లు వేయండి. ఏ ఖర్చు అవ్వదు. కొద్ది ఖర్చు ఏది తిరగబాండి, ఎల్లమ్మ తిరగ నామినేషన్ కూర్చోండి. ఏది తిరగాల్సినంత అవసరం లేదు. మీ ఓట్లు మీరు వేసుకోండి. బీసీలు ఓట్లు బీసీలు వేసుకోండి, ఎస్సీలు ఓట్లు ఎస్సీలు వేసుకోండి. ఒకటో ఓట్లు ఈ వేసుకున్న తర్వాత వీళ్ళకి ఓట్లు ఎట్ట పడి వీళ్ళు ఎట్ట గెలిచారో తెలుస్తుంది మనకి.